మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, ఉదయకాల సమయంలో ఈ యొక్క ఏప్రిల్ మాసం 2వ శనివారం నాడు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి సరపుగా జరిగిస్తున్న ఈ యొక్క ఉపవాస ప్రార్థనకి కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట జీసస్ ట్రూత్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఆహ్వానం అందుకొని వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు ఈరోజు బలపడుచులాగా ప్రార్థన చేసుకొని మన కూడికని ప్రారంభించుకుందాం. ఆత్మదేవుడు మన మధ్య ఉండి ఈ దినము మనం వచ్చి ఉన్నామంటే ఏదో ఒక కారణం మన ఒక జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు మమ్మల్ని తీసుకుని వచ్చినాడు. ఒక నమ్మకంతో విశ్వాసంతో కూడా మనం ప్రార్థన చేద్దాం. అన్నీ కూడా ఇదిన ఉపవాస ప్రార్థనలో మేలుకై దేవుడు జరిగించేలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య ఆజీవన దేవా, జీవాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ మహాకృపను బట్టి అయా గదించిన మాత్యం అంతా కూడా అయా మాకు తోడుగా ఉండి నడిపించి జీవాన్ని ఇచ్చి అయా సజీవులు అక్కడ మమ్మల్ని ఉంచి మాకు కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చి ఇదిగో ఈ ఫిబ్రవరి మాసంలో మరొకసారి యేసయ్యా ఇదిగో నా జీసస్ ట్రూత్ మినిస్ట్రీ జరిగిస్తున్న ఈ ఉపవాస ప్రార్థనలకి మమ్మల్ని నువ్వు తీసుకొని వచ్చిన స్తోత్రాలు అయ్యా. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నప్పుడు కూడా ఇటువంటి భాగ్యం మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ఇక మీటింగ్ కూడా అనేకులకి ఆహ్వానం ఇచ్చి ఉంటుండగా వాక్యం చెప్పినట్టుగా పిలబడిన ఎన్నుకొనబడేవాడు కొందరే అని చెప్పిన వాక్యం సెలవిస్తుంటుండగా ఆ కొందరి పట్ల నువ్వు కార్యాలు చేయబోతున్నా నీకు స్తోత్రాలు. కావున కూడేసిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. త్రోవలో ప్రయాణాలు వస్తున్నా నీ బిడ్డలను బట్టి కూడా స్తోత్రాలు, క్షేమంగా నడిపించండి. ఇతని జరుగుతున్న ఆరాధన చేతికి అప్పగిస్తున్న పాటల మూలకంగా, ఆరాధన మూలకంగా, వాక్యం మూలకంగా అయా ప్రార్థన విజ్ఞాపన మూలకంగా నీ నామాన్ని ఇక్కడ గణపరుస్తూ పోతూ ఉంటున్నా నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగోనా చక్కగా మంచి స్వరగానాలు దయచేయండి అయా. నీవే సేవల బిడ్డల మూలకంగా మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం. బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఇద్దరిని కూడా మీకు నా ప్రతిష్టాస్థాలకు అప్పగిస్తున్నాం. వాళ్ళ మూలకంగా నువ్వు మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలయ్యా. ఆరాధన వెళ్ళలేసి నీ ఆత్మ సన్నిధి ఇక్కడ మెండుగా కొమర్చుని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఆరాధనకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి సాతాను కుయితులు వంచనలన్నీ కూడా ఏస్తున్నాను, నువ్వు తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు. వస్తున్న ఒక్కొక్కరు కూడా ఆరాధన వెళ్ళలేస్తే నీ యొక్క తాకుదలస్తే నీ యొక్క ప్రసన్నత అయ్యా పొందుకునేలాగా కృప దచ్చని ప్రార్థిస్తున్నాం. వాక్య పరిచయం చేసిన మరి దేవదర్శనం బట్టి నీకు స్తోత్రాలు. దేవి సేవకులనైనా అయ్యా నువ్వు గొప్పగా వాడుకొని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు అయ్యా. అది తర్వాత నైనా జరుగుతున్న ప్రార్థన విజ్ఞాపనలో కూడా అయ్యా విజ్ఞాపనలు చేస్తూ ఉంటుండగా ప్రతి విజ్ఞాపనలకి నీవు అవునని ఆమెనని మాకు చెప్పదచ్చి ప్రార్థిస్తున్నాం అయ్యా. రావాల్సిన బిడ్డల్ని త్వరగా తీసుకున్నాండి. విశేషంగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నిటి బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. అరేంజ్మెంట్స్లో తోడుగా ఉండేందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మైక్ని, కరెంట్ని అన్నీ కూడా నీ స్వాధీనికి అప్పగిస్తున్నాం అయ్యా. నీవేనా ప్రతి వాటిని మాకు సమకూర్చండి. అన్నీ కూడా సకాలంగా అన్నీ చక్కరంగా మేము చేయటకు మీ జ్ఞానాన్ని దయచేయండి. చేసి ఆపరేట్ చేస్తున్న సహోదరులను కూడా బలపరచండి. ఇదిగో నా కెమెరా మూలకంగా నా లైవ్ స్ట్రీమింగ్స్ పోతూ ఉంటుండగా అనేక ఆన్లైన్లో చూసిన వారికి నా వాక్యం చేత వాళ్ళ జీవితాలు మార్చిపెట్టకు అనేకులు కూడా ఆన్లైన్ మూలకంగా అయా యొక్క ఆరాధనలో కలుసుకోవటకు సహాయం చేసి ప్రార్థిస్తున్నా. ఆ ఎక్విప్మెంట్స్ మీద నీ యొక్క ప్రశస్త రక్తాన్ని పూజించండి అయా. చక్కగా నీ కూడా సమకూర్చటకు సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. మెట్టుకు నీవేనా సమస్తమైన నీ యొక్క అధికారం దయచేసి ప్రార్థిస్తున్నాం. సమస్తమైన నీకునైనా అయా అప్పగిస్తున్నా. నీ యొక్క ఆత్మపూర్లుగా నడిపించటకు సహాయం చేయండి. ఈ ప్రార్థన జరుగుతూ ఉంటుండగా నీవు కార్యాలు చేయండి దేవానికి స్తోత్రాలు. వస్తున్న ఒక్కొక్కరికి ప్రార్థన భారాన్ని కుమ్మరించండి, ఆరాధన భారాన్ని కుమ్మరించండి దేవానికి స్తోత్రాలు. సహాయం చేయండి, నడిపించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున పెట్టరే ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఏప్రిల్ మాసము 2వ నెలలో 2వ ఆదివారం 2వ శనివారం నాడు ఉపవాస కూడిక ప్రారంభించబడి ఉన్నది. ప్రియమైన వారలారా, దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, దేవుని నామమును ఘనపరచుటకు కూడి ఈ యొక్క 2వ శనివారం నాడు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దినమునందు ఆయన స్తుతించటం, ఆరాధించటం మంచిది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కూడిక రావాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. నీవు చేసిన మేలులకు అందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు దేవుడు చేసిన మేలులకు, దేవుడు మనకు అనుగ్రహించిన కృపలకు మనమందరం ఆయన్ని స్తుతిస్తూ వందనాలు తెలియపరుద్దాం. ఆయన నామమును ఘనపరుద్దాం. దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్న దాని వలన మనం ఏ పాటి వారిని దేవుడు మనములను ప్రేమించి మనల్ని హెచ్చించిన దేవుడు. మనం ఏ పాటి వారిని, ఈ పాటి వాడనను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వాడనను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు.
మంచిది. ఆయన నామమును ఘనపరచుట మంచిది. యెహోవాను స్తుతించడం మంచిది. ఆయన నామమును ఘనపరచుట మంచిది. సర్వోన్నతమైన స్థలములలో ఉండు దేవునికి మహిమ. ఆయన నామమునకు ఘనత కీర్తి చెల్లునుగాక. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, దేవుడు మనకు మేలు చేసింది. నీవు చూపిన కృపలకు, గల దేవుడు నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, స్థలమంతా దేవుని ప్రసన్నతతో యేసయ్యా, ఇక్కడ సంస్థలమంతా పరిశుద్ధాత్మ నడుపుదల అనుగ్రహించును. ఈ స్థలమంతా దేవుని సన్నిధి అందరికీ తోడుగా ఉంచులాగు. ఓ దేవుని పరిశుద్ధాత్మ అందరి మీద సంపూర్ణంగా దిగినట్లు. ఓ దేవుడి యొక్క నూతన ఆజ్ఞలు జరిగించిన దేవుడు నూతన మార్గంలో తెరిచిన దేవుడు క్షేమాభివృద్ధి కలుగజేయను. దేవుడు మేలు కలిగినట్లు దేవుడు అందరికీ మేలు కలుగజేయాలి. ఓ అపవాది బీజకాలను శోధనను మీరందరూ విడిపించుకున్నారు. దేవుడు మహాపరిశుద్ధుడు, దేవుడు మహాగొప్ప, దేవుడు గొప్ప, దేవుడు ఆయనకు ఆవరించునుగాక. దేవానికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Praise Jesus. Praise Jesus. ప్రభు యేసు నా రక్షక, నొసగు నాకు నిరంతరము నేను నిన్ను చూడ అని చెప్పే పాట అందరు కలిసి, అందరికి తెలిసిన ప్రాముఖ్యమైన పాట, అందరు కలిసి కీర్తనలో ఉన్న పాట, అందరు కూడా నాతో ఏకీవించి పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రభు యేసు నా రక్షక, ప్రభు యేసు ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే
నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నిరతమునే నిన్ను చూడా అల్ఫయు నీవే ఒమేగయు నీవే అల్ఫయు నీవే ఒమేగయు నీవే ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా లెక్కలేని మాను పడిపోతిని దిక్కులేని వాడని నైతిని లెక్కలేని మాను పడిపోతిని దిక్కులేని వాడని నైతిని చేసిన నేత్రాలు తెరచి దిక్కున నిన్ను చూడనిమ్ము చెక్క చేసిన నేత్రాలు తెరచి దిక్కున నిన్ను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా చప్పలు కొట్టించాలి కూడా కలిసి దేవుని పోయిద్దాం వెలిగి ఎరిగిన చెడిపోతిని యేసుని గాయము నిరేపితి ఎరిగిన చెడిపోతిని యేసుని గాయము ఎరిపితి మోసపోతిని నిష్ఠూనదుడిగి దాసుడని చూడనిమ్ము మోసపోతి నేను దృష్టిని తొలగి దాసుల నిన్ను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా అల్ఫయు నీవే ఒమేగయు నీవే అల్ఫయు నీవే ఒమేగయు ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా నాకు నిరతమునే
వేదకు అందని ప్రేమ వేదకు అందని ప్రేమ నా యేసు ప్రేమ తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగనా మారనిది యేసు ప్రేమ తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగనా మారనిది యేసు ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రైజ్ 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 నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందునా నేనెందుకని నీ
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జగముననేదే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా. జగముననేదే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా. జగముననేదే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెదా నిరతము ప్రేమ గీతం. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముననే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. రామాయణము నీవు మోయగా సులువైన పయనము. నీ దయచేతని కలిగిన క్షేమము ఎన్నడూ నన్ను వీడదే.
పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడురాని రసము ప్రేమ గీతం యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగమునే పరిపాలక జగతికి నీవే ఆధారమా హల్లెలూయా. అందరూ 2 చరణాలు మాత్రం పాడండి.
హలో அதிசயங்கள் செய்கிறவர் நம் அருகில் இருக்கிறார். அற்புதங்கள் செய்கிறவர் என்றும் நமக்குள் வசிக்கிறார். அதிசயங்கள் செய்கிறவர் நம் அருகில் இருக்கிறார். அற்புதங்கள் செய்கிறவர் என்றும் நமக்குள் வசிக்கிறார். என்றும் நமக்குள் வசிக்கிறார். தண்ணீரை இரத்தமாய் மாற்றினார் அதிசயம். எகிப்து தண்ணீரை இரத்தமாய் மாற்றினார் அதிசயம். வெறும் தண்ணீரை திராட்சரசமாய் மாற்றினார் அதிசயம். வெறும் தண்ணீரை திராட்சரசமாய் மாற்றினார் அதிசயம். அதிசயங்கள் செய்கிறவர் நம் அருகில் இருக்கிறார். அற்புதங்கள் செய்கிறவர் என்றும் நமக்குள் வசிக்கிறார். என்றும் நமக்குள் வசிக்கிறார். செங்கடலை இரண்டாக பிரித்திட்டார் அதிசயம். செங்கடலை இரண்டாக பிரித்திட்டார் அதிசயம். புயல் காற்றை தம் மாலையாலே அடக்கினார் அதிசயம். புயல் காற்றை தம் மாலையாலே அடக்கினார் அதிசயம். அதிசயங்கள் செய்கிறவர் நம் அருகில் இருக்கிறார். அற்புதங்கள் செய்கிறவர் என்றும் நமக்குள் வசிக்கிறார். என்றும் நமக்குள் வசிக்கிறார். దేవుని ఒక మేము హల్లెలూయా హల్లెలూయా. నిద్రపోయేవాళ్ళు చెప్పాలి హల్లెలూయా. కాబట్టి చాలామంది నిద్రపోతుంది అనుకుంటా. నిద్రపోకండి సన్న. దేవుని సన్నిధికి వచ్చినాం. ఇక్కడ విశేషంగా ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధి ఉంది, ఆయన ప్రసన్నత ఉంది, ఆయన మహిమ ఉంది. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనకి ఎన్నో దినాలుగా ప్రార్థనలు కనిపెట్టి ఆయన ప్రసన్నత కొరకే మనం వచ్చున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చే సమయాన్ని దయచేసి మా వెనకాల కూర్చున్న వాళ్ళు దయచేసి సమయాన్ని వ్యర్థం చేసుకోబోకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు పని అంతా చూసుకున్నాం,
ఇంట్లో అన్ని ఆలోచించిన ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుణ్ణి పూర్ణ మనసుతో ఆయన స్తుతించాలా. మంచి అవకాశం మీకు దేవుడు ఇచ్చిండు. చూడండి, మనం ఎన్నోసార్లు ఇంట్లో ప్రయత్నం చేస్తాం, దేవుని స్తుతించాలా, ప్రార్థించాలా, సముఖంలో కూర్చోవాలని ప్రయత్నాలు చేస్తాం, కానీ మన వల్ల కుదరదు. అవునా కదా? నేను నిజం మాట్లాడుతున్నా. మన వల్ల కుదరదు. పనులు, పాటలు, వాళ్ళు వీళ్ళు అంగడికి పోయి వచ్చేలాక సమయం అవుతుంది. కానీ దేవుడు మీకు ఈ సమయం శ్రేష్టంగా వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ స్థలంలో ఆయన ప్రసన్నత, మహిమ ఉందని విశ్వసించిన మీరు నిజంగా ఆయన స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి మీ ఫోన్లన్నీ పక్కన పెట్టేయండి, పక్కన వాళ్ళతో మాట్లాడి వదిలేసేసి పాటలు పాడుతున్నప్పుడు మీరు కూడా కలిసి పాడండి. హిందీ పాటలు, కన్నడ పాటలు పాడాల, తెలుగు పాటలు, తమిళ పాటలు, మనకు అన్నీ తెలిసిన భాష కాబట్టి కలిసి పాడండి. దేవుని ప్రసన్నత మీరు పాడుతున్నప్పుడే దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు పాడుతున్నప్పుడే మీ యొక్క బాధలన్నీ దేవుడు తొలగిస్తారు. మీరు పాడుతున్నప్పుడే మీకున్న రోగాలన్నీ పోతాయి. హల్లెలూయా. వచ్చి గమ్మున కూర్చుంటే మనకి ఇక్కడ సమయం కాదు, ఇటువంటి ప్లేస్ ఇది కాదు. మనం స్తుతించడానికి వచ్చినంతో ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ చేసి మీకు చక్కగా కూర్చొని దేవుని నామాన్ని మీరు స్తుతించాలా, మనసారా ఆయన్ని స్తుతించాలని చెప్పి అన్ని ఏర్పాట్లు మీరు చేయబడింది. కాబట్టి దయచేసి నా మనవి ఆలకించి ఈ రిక్వెస్ట్గా దేవుని నామాన్ని భక్తితో, భయముతో, సంతోషంతో, ఉత్సాహంతో దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఈరోజు రాత్రి దేవుని రాకడ వస్తే ఏమైపోతావు, అటువంటి భయంతో మనం దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇంకా మనం పాటలు పాడి దేవుని నామమున ఏమైపోద్దాం. కాబట్టి పాడుతున్న వారు కూడా 2 చరణాలు పాడండి. అనేకులు పాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ దేవుని నామమున ఇంకా బాగా గణపరచాలి కాబట్టి అందరికి అవకాశం ఇవ్వాలా. కాబట్టి పాడేవాళ్ళు 2 చరణాలు పాడండి. అందరూ చేతులు తెచ్చిన వాళ్ళు ఒకసారి నాకు చేతి చూపించా. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పాలా, హల్లెలూయా. బాగా చేతులు ఎత్తి హల్లెలూయా. బాగా నీట్గా తల హల్లెలూయా. వెనకాల అంతోనంగా ఎత్తలేదు చూడు. హల్లెలూయా. చేతులు తెచ్చుకొని దయచేసి చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడుతుంటే పాటలు పాడుతుంటే అది సంతోషం కదా, అది నిజమైన సంతోషం దొరుకుతుంది. కాబట్టి ఈ సమయంలో పాటలు పాడుతూ ఉంటాను, అందరూ చప్పట్లు కొట్టి ఉత్సాహంగా మంచి వాయిద్యాలు అందరూ వాస్తామని మీరు పాడు గమ్మును కూర్చుంటే నాకు ఎట్టుందంటే ఏంద్రా వీళ్ళు కష్టపెడుతున్నామా అన్నట్టు ఉంది. కాబట్టి చప్పట్లు కొట్టి ఉత్సాహంగా పాటలు పాడుతూ ఉంటుండగా మనము కలిసి పాడి అందరూ తెలిసిన పాటలు పాడుతున్నారు కాబట్టి కలిసి మనం పాడదాం. రామ్మ తల్లిగా చూడండి, అంత ఉత్సాహము, ఆమె లాంటి ఉత్సాహం మనకి కావాలి. కాబట్టి అందరూ చప్పట్లు కొట్టి మొబైల్స్, ఫోన్లన్నీ పక్కన పెట్టేయండి. అన్ని ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేవుడి అన్ని ఆలోచన ఆయన ముందు పట్టమనేది. కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా దేవుడి నామాన్ని స్తుతిద్దాం. అందులోనేమ్మా ఒక మాట చెబుతా. దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పేది ఏంటంటే సంఘంలో ఉద్రేకం ఉండాలి. సంఘం సమయం లేదు. ఇప్పుడు మన ఇమానుయేల్ పాస్టర్కి పని లేకనా ఎంత డబ్బో ఖర్చు పెట్టుకొని మరి మీటింగ్ పెడుతున్నాడు. 2వ శనివారం ఆరాధన అని అందరికీ తెలుసు. ప్రకటన చేస్తుండ్రు, పత్రికలు ఇస్తుండ్రు. కనీసం ఆయన సంఘమైన కనపడాలి. అయితే ఆయన బాధ్యత ఆయన తీర్చుకుంటున్నాడు. రేపు రాగడ సమయంలో ఇవన్నీ సాధ్యం అవుతాయి. పాస్టరు నా దైవ సేవకుని మీకు పంపించిన ఆది కాండం నుంచి ప్రకటన కాండం వరకు చెప్పిండు. మరి ఒక్కటన్నా మీరు పాటించండ్రా? పరలోక రాజ్యానికి ఎట్లొస్తారు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. అప్పుడేం చేస్తావు? తవాష్ పక్షి అంట, అది పక్షులు లేకపోతే అది జారనీదంట. దాని మూతి మృగమాల ఉందని, మృగమల లేకపోతే అవి జారనీయమంట, రెక్కలు ఉండగాని. అప్పుడు హిందువుల స్వాములు కడగపోతే రానిస్తారా క్రైస్తవుని? నువ్వు క్రైస్తవు గుడికి పోతుంటివే, మరి ప్రభు సన్నిధానికి పోతే ప్రభు కాడ స్థలం లేదు. అప్పుడు ఏం చెయ్యాల? ఎవరిని అడుగుతావు? పరిశుద్ధులు ఎత్తబడతారు. ఏ విధం శాతనైనా పరిశుద్ధులు ఎత్తబడతారు, పాపులు మిగలబడతారు. అప్పుడే పరిశుద్ధుల కాడికి పోయి ప్రార్థన చేయమన్నా దొరకదు. ఇప్పుడే సమయం.
ఈ సమయం పోగొట్టుకుంటే దొరకదు. రాకట సమీపమైంది. అన్ని అద్భుతాలు చూస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థించుతున్నాం. పాటించకపోతే ప్రయోజనం లేదు, సమయం లేదు. ఇప్పుడు ప్రభు వస్తుడు, ఏం చదువుదాం? ఇంటంలో వాక్యము